నమస్తే అండమాన్. అయ్యప్ప బాయ్. ప్రజెంట్ మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మా అబ్బాయి ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చాడు దించడానికి. 5వ గేట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న వీర సవాస్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతాము. వీర సవాస్కర్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే మేము దిగాము. వీర సవాస్కర్ ఎయిర్పోర్ట్ మొత్తం ఒక్కసారి చూడండి, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ గైడ్ మమ్మల్ని చూపించడానికి వచ్చి ఏరియా మొత్తం లొకేషన్ అది చూపించడానికి దగ్గరికి వచ్చాడు. ఇదంతా కూడా ఆహ్లాదకరంగా పొద్దున పూట అయిందంతే. సెల్యూలర్ గేట్ దగ్గర ఉన్నాను నేను. కాలాపాని జైలు అంటారు. ఈ కాలాపాని జైలు జైలు చరిత్ర చెప్పుకోవటానికి మనకి ఒక రోజు బట్టి జైలు వాతావరణం కొంచెం డిఫరెంట్గా ఉంది. స్వతంత్ర జ్యోతి దగ్గర ఉన్నాము. ఒక్కసారి చూడండి, జ్యోతి వెలుగుతూనే ఉంటుందంట. 360 రోజులు వెలుగుతూనే ఉంటుందంట. జైలు చరిత్ర గురించి మీకు వివరిస్తాను, చూడండి. బ్లేయర్లో 1858లో స్వతంత్ర సమరయోధులను శిక్షించారు. ఈ జైలుని కాలాపాని అని కూడా పిలుస్తారు. ఇక్కడ శిక్షించబడేటప్పుడు ఖైదీలు పారిపోకుండా గోడ బాగా హైట్ గా ఉంటుంది, చుట్టుపక్కల సముద్రం ఉంటుంది, ఎటు పారిపోవడానికి అవకాశమే ఉండకుండా ఏర్పాటు చేసి ఇక్కడ శిక్షలు అమలు చేసేవాళ్ళు. 1996లో కాలాపాని అనే సినిమా కూడా తీశారు. అండమాన్ నికోబార్ దీవులను వెళ్ళటానికి చూడటానికి భారతదేశంలో ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు సీ ఫుడ్ చాలా బాగుంటుంది. కొత్త ప్రదేశాలు చూడాలి అనుకునే వారికి మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ జైలులోని స్వతంత్ర యోధులను బంధించారు. జైలు స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఎంట్రీ జైల్లో శిక్షింపబడిన రూమ్ ఒక్కటే రూమ్. దీంట్లో పాస్లు, బాత్రూమ్లు అన్నీ దీంట్లోనే చేసి శిక్షింపబడి చేశారు. జైల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వాతావరణం అంతా కనిపిస్తుంది. జైలు గోడల మధ్య ఇది ఓన్లీ ఇప్పుడు చూడటానికి మాత్రమే ఉంది జైలు. ఇది దీంట్లో శిక్షణ అమలు చేయట్లేదు. ఇది అప్పటి చరిత్రకు చిహ్నంగా ఉంది తప్ప చివరి వరకు శిక్ష అనిపించేవాడు. ఎన్ని గత ఎంతమందిని శిక్షించారో మన భారతీయులు చూస్తుంటేనే కడుపు దొరికిపోతుంది. 3వ ఫ్లోర్ ఎక్కుతా ఉన్నాము. అప్పట్లో ఎంత బాగా కట్టారో కానీ బాబు. ఈ జైలు శిక్షలతో పాటు శిక్షలు అంతా భయంకరంగా ఉన్నాయి, గోడలు కూడా అంతే గట్టితనంగా ఉన్నాయి. జైలు చూస్తూ ఉంటే నరాలు ఊరి నాయన ఇదేంద్ర బాబు, ఈ శిక్షణ బాబు అన్నంత ఇదిగా ఉంది. ప్రజెంట్ జైలు ఓపెన్ టాప్కి వెళ్ళబోతా ఉన్నాను. టాప్ ఇలా పైకి వెళ్ళి 4th ఫ్లోర్ అన్నమాట. 4th ఫ్లోర్లో మెట్లుగా ఉన్నప్పుడు ఎంత పెద్దగా ఉందో. ఈ
ఈ మెట్లు ఎక్కి అంటే ఇంత పెద్ద హైట్ మెట్లు ఎక్కి పైకి వచ్చి చుట్టూ కొండలు పారిపోవడానికి అవకాశం లేదు. నేను ఒకప్పుడు నా చిన్నప్పుడు అంటే కాలాపాని గురించి విన్నాను. అండమాన్ జైలుకి పంపిస్తానరా అంటా ఉండేవాళ్ళు. ఆ జైలు అనేది ఎలా ఉంటుందో ఏంటో అప్పట్లో నాకు జరిగిపోయినా ఇప్పట్లో తెలుసుకునే అవకాశం దొరికింది. చూడండి ఫ్రెండ్స్, ఈ జైలు ఎలా ఉందో నాకు చూసే అవకాశం దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు మామూలుగా లేదు. దీంట్లో నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఈ జైలు చూసినందుకు నా కళ్ళతో నేను వాళ్ళు ఎంత శిక్షణ అనుభవించారో ఎంత బాధలు అనుభవించారో అని బాధలో ఉన్నాను. ఇప్పుడు జైలు నుంచి కిందకి వచ్చేస్తున్నా. ఆయన జైలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నీతి సుత్తి టైం. నువ్వు 10 మందికి మేలు చేసే వాడివే అయితే నీ చుట్టూ 100 మంది తయారవుతారు ఫ్రెండ్స్. కాలాపాని జైలు ఎదురుగా ఉన్నాము. జైలు ఎదురుగా ఉన్న విగ్రహాలు చూడండి, మన దేశ నాయకులు. ఒకసారి చదవండి సార్. వినాయక్ దామోదర్ సవర్కర్. బా ఈ విగ్రహాలు ఒకటొకటి ఇది చూపిస్తాను. ఇంద్రభూషణ్ రావు మామూలుగా దేశ నాయకులు ఎందుకంటే ఇందూభూషణ్ రాయ్. ఓకే, ఇందూభూషణ్ రాయ్. బాబా భాన్ సింగ్. ఓకే. పండిత్ రామ్ రఖా బాలి. ఓకే. మహావీర్ సింగ్. బా. మోహన్ కిషోర్ నామ్దాస్. ఓకే. అండ్ మోహిత్ మోత్రా. దేశ నాయకుల్ని స్ఫురించుకున్నందుకు అది చాలా ఈరోజు ఆనందంగా ఉంది. ప్రజెంట్ మేము మెరీనా పార్క్లో ఉన్నాము. మెరీనా పార్క్లో పిల్లలు పేరంతలా వెడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుకుంటూ మాకు దర్శనం ఇచ్చారు. వర్ణించడానికి నాకు పదాలు గబగబా ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చే అంత సినిమా లేదు. కాబట్టి ఆ పదాలు ఏంటో ఆ వర్ణం ఏంటో ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పడవలు ఫుల్గా ఉన్నాయి. కాశ్మీర్లో నేను దారిలో ఎలా చూపించాను, ఇక్కడ కూడా వాళ్ళు అండమాన్ నికోబార్ దీవుల్లో మెరీనా బీచ్లో ఇవన్నీ కలిసే ఉన్నాయి. జనాలంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా భయపడుతున్నారు చూడండి. జనరల్గా చూసే వాళ్ళకి కళ్ళు దగ్గరకు వచ్చే విధంగా భయపడతా ఉన్నాడు. వ్యాప్తంగా నా అభిమానులకు ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీరు నన్ను అన్ని కంట్రీస్ తిరిగే విధంగా మంచి ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. 2 కాళ్ళు లేపి అస్సలు డైనోసార్ని పోలిన డైనోసార్. ఇది మీరు డైనోసారే కాదు, ఒకసారి చెప్పండి నాకు. అవుతుంది. ఓకే, భోజనాలు. ఓకే. ఇది ఈ మందిర్ పేరేంటి? మురుగన్ మందిరం. ఎక్కడ ఉంది ఇది? పొద్దురు హార్ట్ ఆఫ్ ది సిటీ, రామ్నివాస్ పక్కన. ఓకే. అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ కింద ఉంటా? అండమాన్ నికోబారే సార్. అంటే నికోబార్ వేరు, అండమాన్ వేరు అంటున్నారు. నికోబార్ వేరే డెస్టినేషన్, అండమాన్ వేరే డెస్టినేషన్ సార్. ఇప్పుడు ఉంది అండమాన్ సార్. మరి అది అడుగుతుంది. ఓకే, అండమాన్లో ఇప్పుడు మనం చూస్తాం. ఈ టెంపుల్కి భారీ ఎత్తున పెళ్లి జరుగుతాయి అంటున్నా? భారీ ఎత్తున పెళ్లిళ్ళన్నీ ఇక్కడే అవుతాయి సార్. ఓకే, తమిళియన్స్, తెలుగు వాళ్ళు, ఇంకా అన్ని క్యాస్ట్లకి ఇక్కడ అవుతాయి. అన్ని క్యాస్ట్లు హిందూ దేవాలయం చాలా పెద్ద ఉంటాయి. ముక్కులు ఉంటాయి కదా సార్, గుండు గీయించాలి, చెవులు పొడిపించాలి, అన్ని ఇక్కడ అన్ని ఎవ్రీథింగ్. ఓకే, బాగుంది. గుడి అయితే చాలా సూపర్ ఉంది. పెద్ద గుడి, చాలా పెద్ద గుడి సార్. అదే నువ్వు కింద నుంచి అగ్ని దగ్గర వెళ్దా ఉంటే కాదు చూద్దాం ఉంటుంది. అందుకే నేను అంటుంది పెద్ద టెంపుల్ ఏమంటామాట. జరుగుతుంది భారీ ఎత్తున. ఇది ఈ రోజు మీరు క్లోజ్లో ఉంది. ఈ టైమింగ్లో క్లోజ్ ఉంటుంది. సాయంత్రం ఇస్తారు మళ్ళీ. ఏంటికి? సాయంత్రం అరౌండ్ 3:30 ఇస్తారు. ఓకే, 3:30 దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి ఉంటుంది. మళ్ళీ రాత్రి 9 వరకు. ఓకే, కానీ గుడి మాత్రం సూపర్ ఉందబ్బా. చరిత్ర సార్ ఇదే. ఇది నేను పుట్టిన నుంచి చూస్తాను సార్. కరెక్ట్ సార్, సూపర్ ఉంది సార్ గుడి, చాలా పెద్దది.
హాయ్ సార్. ఓకే సార్ మనం ఇప్పుడు ఇచ్చిన స్పాట్ ఇది ఫ్లాగ్ పాయింట్. మోడీ గారు 2018లో ఇది ఫ్లాగ్ హోస్ట్ చేశారు ఇక్కడ. ఓకే బట్ ఇండిపెండెన్స్ అయిన ముందు సుభాష్ చంద్రబోస్ గారు విజిట్ చేశారు 1943. ఓకే అండమాన్ విజిట్. ఓకే జపనీస్ తోని టైఅప్ చేసి ఓకే అప్పుడు ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అండమాన్ లో ఫ్లాగ్ హోస్ట్ అయింది. బట్ ఇండిపెండెన్స్ మనకు దొరికింది 1947లో. కరెక్ట్. ఓకే ఫస్ట్ ఇండిపెండెన్స్ అయింది అండమాన్. దాన్ని ఆఫ్టర్ ఆల్ ఓవర్ ఇండియా ఇండిపెండెన్స్ అయింది. ఓకే ఇది ఫ్లాగ్ పాయింట్. అతను గుర్తు మీద ఈ స్పాట్ రెడీ చేశారు. మనం ముందు చూసిన ఐలాండ్ ఓకే అది రోజ్ ఐలాండ్ సార్. రోజ్ ఐలాండ్ ఇదే రోజ్ ఐలాండ్. రోజ్ ఐలాండ్ ఫేమస్ ఏంటంటే బ్రిటిషర్స్ ఎప్పుడు ఇక్కడ జైలు షిఫ్ట్ చేశారు. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అది అక్కడ మీకు అతనిది బ్యాటరీ దొరుకుతుంది చూడడానికి. ఓకే చర్చెస్ వాళ్ళు ఆ టైంలో ఎలాగ యూస్ చేస్తుంది, ఎలా ఉంటుంది, బంగ్లో ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మీకు చూడడానికి ఆ ఐలాండ్ లో ఉంటుంది. Okay, కూడా okay. మీరు విజిట్ చేస్తారు. ఓకే దానికి ఇప్పుడు వెళ్తాం మనం. ఇవాళ వెళ్ళాం సార్. అది మీరు నీళ్ళ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తాం. ఓకే ఓకే అక్కడ ఆ లొకేషన్ ఏంటి? ఆ లొకేషన్ సార్ అక్కడ నుంచి బోట్స్ వెళ్తుంటాయి. ఓకే రోజ్ ఐలాండ్ కోసం ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఒక పార్క్ ఉంది. ఓకే ఆ పార్క్ నుంచి బోట్స్ వెళ్తాయి. మెరీన్ పార్క్ అక్కడ ఉందా? ఈ పార్క్ 20 రూపీస్ నోట్ చూసారు కదా మనం. రండి. రెడ్ ఇస్ ది రెడ్ కలర్ ది. దాని బ్యాక్గ్రౌండ్ లో ఏ ఫోటో ఉంది. ఓకే లైట్ హౌస్ ది. లైట్ హౌస్ అండమాన్ తీసుకోండి. అది కూడా చూడండి లైట్ హౌస్. ఓ లాస్ట్ లో అంటే మునిగిపోయింది అన్నారు ఈ మధ్య. అది లైట్ హౌస్. ఓకే నార్త్ బే అది. ఓకే ఓకే 20 రూపీస్ నోట్స్ బ్యాక్ హ్యాండ్ లో ఉన్నది కదా. అవునవును. ఆ వ్యూ ఇదే సార్. ఓకే ఈ లొకేషన్ ఏమంటారు? ఇది సార్ ఫ్లాగ్ పాయింట్ అంటారు. బ్లాక్ పాయింట్. ఇది దేని కిందకి వస్తుంది? ఇది అండమాన్ కిందకి వచ్చింది. అండమాన్. నికోబార్ కిందకి వచ్చిందా? నికోబార్ వేరేగా. ఇది ప్రస్తుతం మనం అండమాన్లోనే ఉన్నాం మొత్తం. అండమాన్ లో ఉన్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1943 అప్పటి నుంచి స్వతంత్రం రాక మునిపే ఇక్కడ స్థాపించిన ఇక్కడ వర్క్ అంతా చూస్తే మనకు ఒక ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అండి ఏరియాలో 93 చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ మేము సుభాష్ చంద్రబోస్ గారి అండమాన్ క్లబ్ దగ్గర ఉన్నాము. సార్ చెప్తారు దీంట్లో చెప్పండి మీరు. ఇది సుభాష్ చంద్రబోస్ గారు ఫస్ట్ విజిట్ చేసిన 1943 ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ పాయింట్ అతనిది ఇది. ఓకే ఇదన్నమాట. ఓకే ఇది ఫ్లాగ్ హోస్టింగ్ పాయింట్ అతనిది. డిస్క్రిప్షన్స్ అంతా ఇచ్చున్నారు. ఏ ఇయర్? 1943 ఫస్ట్ ఇక్కడ చేశారు. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్. ఇది చేంజ్ చేసి అండమాన్ క్లబ్. ఓకే అండమాన్ క్లబ్గా మార్చారు. ఎస్. ఓకే ఓకే సూపర్. సరే ఈ బలి గురించి చెప్పింది. ఓకే దీనిలో బైక్ మనం ఎలా నడుపుతామో అలాగే నడపాలి సార్. ఓకే మనతో ఒక డ్రైవర్ ఉంటారు. డ్రైవర్ వెనకుంటారు. ఎవరు నడుపుతారు అతను ముందు ఉంటారు. ఓకే వాళ్ళు 1 కిలోమీటర్ పట్టుకుని వెళ్తారు రిటర్న్. Okay. ఇది చార్జ్ 500 రూపీస్ పర్ పర్సన్. ఓకే ఇది ఏ బీచ్? ఇది కార్బిల్స్ కేవ్ బీచ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. కేవ్ బీచ్లో సూపర్గా నీటిలో అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు కనిపించేదాన్ని బంకర్ అంటారు. బంకర్ ని ఇతర దేశాలు అంటే యుద్ధం జరిగే టైంలో కానీ లేదంటే ఎవరైనా సీక్రెట్ గా వచ్చిన ఇక్కడ ఈ దేశంలోకి చొరబడదారులు వచ్చిన ఈ బంకర్ లోంచి ఈ కన్నాలోంచి అవతల వచ్చి అటాక్ చేసి చంపడానికి ప్రదేశం ఇది. ఓకే ఇది సముద్రం చుట్టూ కొన్ని వేరే బంకర్స్ ఉన్నాయంటే ఇలాగే ఈ అండమాన్లో ఫ్రంట్ ఇది పూర్తిగా చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి ఇది ఇలాగే ఈ కన్నాలోంచి గన్స్ పెట్టి ఇక పైనుంచి ఎవరైతే శత్రువులు దాడి చేస్తారో వాళ్ళని అటాక్ చేయడానికి వాడేదాన్ని బంకర్ అంటారు. ఈ బంకర్ని ఒకప్పుడు ఇది బ్రిటిష్ కాలం నుంచి ఉండేది. జపనీస్ కాలం. జపనీస్ ఎక్కువగా చూసారు అనమాట. ఇక్కడికి టూరిస్టులు లక్షల్లో వస్తూ ఉంటారు. వెదురుతో చేసే చెక్క బొమ్మలను వచ్చే టూరిస్టులకు ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు. ట్రాపికల్ ఫారెస్ట్ చాలా బాగుంది. రెడ్ క్రాబ్స్ పీతలు ఉంటాయి. దీన్ని కోకోనట్ క్రాబ్స్ అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్లపైకి ఎక్కి ఆ కింద పడ్డ తర్వాత వాటిలో కొబ్బరి నీటిని తినేస్తాయి ఈ క్రాబ్స్. అండమాన్ నికోబార్ దీవులలో 9 నేషనల్ పార్కులు, ఎక్కువ మోతాదులో బీచెస్, బయోస్ఫియర్ రిజర్వాయర్ కూడా ఇక్కడే ఉంది. మౌంట్ బ్యారెట్ నేచర్ పార్క్, పక్షులు, బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి, కింగ్ కోబ్రాస్ ఉన్నాయి. హేవ్లెట్ ఐలాండ్ లో మ్యూజియం, రంగురంగుల కోరల్స్,
నీల్ ఐలాండ్ లో సూర్యుడు అస్తమించేటప్పుడు చాలా దగ్గర నుంచి సూర్యకిరణాలను చూడవచ్చు. వంద దేశాలు 100% పూర్తి చేస్తా.